నా పేరు వసుంధరారామం. వసుంధరారామమ్స్ వరల్డ్ నా ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్త్రీ అని అనుకోగానే అవని, భూమి ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అంటే ఈ స్త్రీమూర్తికి ఉన్న విలువ అనేది ప్రపంచంలో ఇంకేదానికి ఉండదు. నిజమే కదండి? చిన్నప్పటి నుంచి ఆలోచిస్తూ చూస్తే ఎన్నెన్నో దశలు దాటి పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తూ అనుభవిస్తూ భావితరాలకు కూడా ఎంతో కొంత అందిస్తూ ముందుకు సాగుతుంది స్త్రీమూర్తి జీవితం. నాకు ఈ కాలం అమ్మాయిల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. వారి పెంపకం, వారి చదువు, వారి ఉద్యోగం ఇవన్నీ వారికి ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తే ఒక్క విషయంలో నాకు వాళ్ళ గురించి చాలా గర్వంగా ఉంటుంది. అది ఆర్థిక స్వతంత్రత, ఆర్థిక ప్లానింగ్. అంటే ఫైనాన్స్ని ప్లాన్ చేయడం కూడా ఒక పెద్ద విశేషం అని చెప్పవచ్చు. ఈ కాలం అమ్మాయిలు 19-20 ఏళ్లకి చదువులు పూర్తి చేసుకొని 22-25 కల్లా మంచి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడుతున్నారు. అక్కడే వారికి ఉన్న విజ్ఞత అనేది బయటకు వస్తోంది. మన జనరేషన్లో మనం ఉద్యోగాలు చేసిన ఆ క్లారిటీ మనకి ఉండేది కాదు. ఈ కాలంలో ఉన్న అమ్మాయిలకి చాయిస్, క్లారిటీ, కాన్ఫిడెన్స్ ఈ మూడు ఎలా ఉంటున్నాయి అంటే, క్లారిటీ వారి ఉద్యోగంలో వారికి వచ్చే జీతంలో, ఆదాయంలో ఎంత శాతం మనం పొదుపు చేయాలి అనేది నిర్ణయించుకుంటున్నారు. అలాగే చాయిస్ ఎప్పటి నుంచి చేయాలి, ఎంతకాలం చేయాలి, ఎందుకు చేయాలి అన్న చాయిస్ వారి దగ్గరే ఉంచుకుంటున్నారు. కన్ఫ్యూజన్ అనేది ఏమాత్రం ఉండదు. ఎందుకు చేసుకోవాలో అది ఏదో ఫ్రెండ్స్కి అప్పు ఇవ్వడానికో, బంగారం కొనుక్కోవడానికో, దేనికో వాళ్ళు డిసైడ్ చేసుకొని కన్ఫ్యూజన్ అనేది లేకుండా చక్కటి సేవింగ్స్తో ముందుకు వెళ్తున్నారు. అందుకే చిన్న వయస్సులోనే యుఎస్లో పనిచేస్తున్న అమ్మాయిలందరూ మన హైదరాబాద్లో ఇళ్లు కొనుక్కోవడం, గృహప్రవేశాలకు వెళ్ళడం అనేది చూస్తున్నాం. ఇంతకన్నా గర్వకారణం ఏముంటుందండి? కాదంటారా? మీరు కూడా పిల్లల్ని ఆశీర్వదించండి. వసుంధరారామమ్స్ వరల్డ్ నా ప్రపంచంలోకి మరొక్కసారి వచ్చినందుకు థ్యాంక్ యూ. నమస్కారం.